ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. ఇక నుండి ప్రతి నెల రీఛార్జ్ చేయాల్సిన పని లేదు. కేవలం రూ. 49కే 3 నెలల వరకు సర్వీస్ ఇవ్వాలని ట్రాయ్ ఆదేశించింది. ఇది మాత్రమే కాదు, 10, 20 రూపాయల టాపప్లు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ ఆదేశించింది. ఇది మొబైల్ వాడే వాళ్ళందరికీ మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందులాగానే 10 రూపాయల నుంచి టాపప్ వోచర్లు మొదలు కానున్నాయి. మీరు వాడే సిమ్ ఏదైనా సరే కేవలం నెలకు 10 నుండి 20 రూపాయలు మెయింటైన్ చేస్తే చాలు 90 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ప్రస్తుతం అందరూ 2 సిమ్ములు వాడడం అలవాటు అవసరం అయిపోయింది. ప్రస్తుతం చాలామంది రెగ్యులర్ ప్యాక్ కాకుండా అడిషనల్ డేటా వాచర్స్ అని అవని ఇవని దాదాపు నెలకు 400 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామందికి ఈ బాధలు తప్పనున్నాయి. ఇంతకు ముందులాగానే సిమ్కు ఏ రీఛార్జ్ చేయకపోయినా సరే 3 నెలల వరకు అంటే 90 రోజులు సిమ్ యాక్టివ్గానే ఉంటుంది. అయితే ప్రస్తుతం ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం యూజర్లు తమ సిమ్మును యాక్టివ్గా ఉంచుకోవడానికి 49 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే చాలు 90 రోజుల వ్యాలిడిటీ గ్యారంటీగా వస్తుంది. 90 రోజుల తర్వాత కూడా రీఛార్జ్ చేసుకోకపోతే యూజర్ అకౌంట్ బ్యాలెన్స్లో నుండి 20 రూపాయలు కట్ చేస్తారు. దీని ద్వారా మరో నెల వ్యాలిడిటీ వస్తుంది. అప్పుడు కూడా రీఛార్జ్ చేసుకోకపోతే సిమ్ ఇన్యాక్టివ్ అవుతుంది. ఇది మాత్రమే కాదు, ఫోన్ కాల్స్కు, టెక్స్ట్ మెసేజ్కు సపరేట్ ప్లాన్స్ కూడా ఇవ్వాల్సిందే అని ట్రాయ్ ఆదేశించడం జరిగింది. వీటిని వెంటనే అమలు చేయాల్సిందే అని కూడా ట్రాయ్ చెప్పింది. అయితే దీన్ని టెలికాం కంపెనీలు మిస్యూజ్ చేస్తున్నాయి. ట్రాయ్ ఇచ్చిన రూల్స్కు తప్పుడు అర్థం వచ్చేలా చేస్తున్నాయి. ప్రస్తుతం జియో 458 రూపాయల ప్లాన్ను తీసుకొచ్చింది. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో 1000 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి ఇందులో. ఎయిర్టెల్ కూడా మొదట 509 రూపాయలతో ప్లాన్ తీసుకొచ్చి దాన్ని 469 రూపాయలకు తగ్గించింది. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీతో 900 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ట్రాయ్ చెప్పింది వేరు, టెలికాం కంపెనీస్ ప్రకటిస్తున్న ప్లాన్స్ వేరు. 49 రూపాయల రీఛార్జ్ ప్లాన్ను 2G యూజర్ల కోసం తీసుకురావాలని ట్రాయ్ ఆదేశించింది. అంటే ప్రస్తుతం 2G యూజర్లను దృష్టిలో పెట్టుకొని ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మన దేశంలో 2G సిమ్ యూజర్లు 15 కోట్లకు పైనే ఉన్నారు. వీళ్ళు కూడా ప్రస్తుతం 189 రూపాయల ప్లాన్ లేదా 199 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ప్రతి టెలికాం కంపెనీ 10 రూపాయల నుండి రీఛార్జ్ కూపన్లు ఇవ్వాల్సిందే. కానీ టెలికాం కంపెనీస్ చేస్తుంది వేరు. మరి ట్రాయ్ దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో, నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటుందో చూడాలి. ట్రాయ్ తీసుకొచ్చిన రూల్స్ను టెలికాం కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.